కూటమి ఏర్పరిచిన జీవీఎంసీ కౌన్సిల్ అవిశ్వాస తీర్మానంలో విజయం సాధించిన సందర్భంగా కూటమి సభ్యులు పెందుర్తి పోలీస్ స్టేషన్ నుండి పెందుర్తి పాత ఊరు వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్న సంఘం డైరెక్టర్ వేగి పరమేశ్వరరావు మాట్లాడారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో గత 40 సంవత్సరాల నుండి పీలా కుటుంబం ఉందని, ఆయన పార్టీకి మరియు ప్రజలకు చేసిన అనేక సేవలు పార్టీ గుర్తించిందని, గత కార్పొరేటర్ ఎన్నికల్లో పీలా శ్రీనివాసరావుని నారా చంద్రబాబు నాయుడు మేయర్ అభ్యర్థిగా ప్రకటించడం అప్పుడు సాధ్యం కాకపోయినా 4 సంవత్సరాల తర్వాత కూడా మరలా ఆయన పేరు ప్రతిపాదించడం తమకు తమ ప్రాంత ప్రజలకు ఎంతో ఆనందంగా ఉందని వెల్లడించారు. ఈ రోజు కూటమి విజయం సాధించుకోగలిగాం. ఎందుకంటే శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే స్థాపించారో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒకే జెండా ఒకే ఎజెండాతో ఈ పీలావారి కుటుంబం ఈవేళ రెపరెపలాడుతూ వేరే పార్టీలుగా చూడకుండా ఈవేళ గత 40 సంవత్సరాలుగా అదే జెండాను మోస్తూ పీలా శ్రీనివాసరావు గారు ఎన్నో వినూత్నమైన కార్యక్రమాల్లో సంక్షేమ కార్యక్రమాలు ఉన్నారు. ఆ రోజు స్వర్గీయ వారి తండ్రి గారు పీలా మహాలక్ష్మి గారు మండల పార్టీ ప్రెసిడెంట్గా చేసేటప్పుడు ఈ ప్రాంతం ఎంతో సస్యశ్యామలం చేశారు. అడగకుండా రోడ్లు వేశారు, డ్రైన్స్ వేశారు, ఎవరి దగ్గర కూడా చేయి చాపకుండా నీతిమైన పాలన సాధించారు. అలాగే గత 4 సంవత్సరాల క్రితం మేయర్ ఎలక్షన్లో మన నారా చంద్రబాబు నాయుడు గారు పీలా శ్రీనివాసరావు గారిని మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. మాట తప్పడం మనం తిప్పడం కార్యక్రమం ఆ రోజు అవ్వకపోయినా 4 సంవత్సరాల తర్వాత కూడా ఈవేళ పీలా శ్రీనివాసరావు గారికి అవకాశం మళ్ళీ కల్పించారు. ఈరోజు అవిశ్వాసంలో మొట్టమొదటిగా నెగ్గాం. ఇక 2-3 రోజుల్లో పీలా శ్రీనివాసరావు గారిని మేయర్ పెట్టడానికి కూడా కూటమి ప్రభుత్వం అంతా కూడా ఏకగ్రీవంగా పీలా శ్రీనివాసరావు గారి పేరు చెప్తుంది. ఈ ప్రాంతం సస్యశ్యామలం అవడానికి 4 సంవత్సరాలు పీలా శ్రీనివాస గారు మన కార్పొరేట్గా ఉండేటప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. తెల్లవారితే ఇంట్లోంచి పైకి లేచి ఇలాగ రాగల్లే మీ రోడ్డు అయిపోతుందమ్మా, మీ కాలం అయిపోతుందమ్మా, మీకు లైట్లు ఏమన్నారు కార్పొరేటర్ గారు అంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఎంతోమంది నాయకులు వాళ్ళ ఇంటి చుట్టూ నాయకుల చుట్టూ తిరిగితే కానీ వాళ్ళకి మౌలిక సదుపాయాలు రావు. కాలువలు కానీ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ వీళ్ళు తిరగకుండానే ఇక్కడ ఈ అవకాశం ఉంది, ఈ అవసరం ఉంది. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి తన తండ్రి దగ్గర నుంచి కూడా ప్రతి ప్రాంతంలో కూడా ఆయన అవగాహన పట్టు ఉంది. ఎక్కడ రోడ్లు వేయాలా, ఎక్కడ ఏం చేయాలా, ఏం అభివృద్ధి చేయాలనేది వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఎంతో ఉంది. అటువంటి నాయకుడు ఈవేళ మేయర్ అవడం మా ప్రాంతం అదృష్టం. ఈవేళ పెందుర్తి గ్రామం ఎంతో రుణపడి ఉంది చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి. ఎందుకంటే మేయర్ కాకముందే ఎంతో డెవలప్మెంట్ చేశాడు. ఈవేళ మేయర్ అయితే గత 98 వార్డులు అలాగే పెందుర్తి ప్రాంతం కూడా సస్యశ్యామలం చేసి ఆయన తనకంటూ మార్కు సంపాదించుకుంటాడు. అటువంటి వ్యక్తికి ఈవేళ మనం మేయర్పేట రావడం మా అదృష్టం. మా ప్రాంతీయులందరూ కూడా చాలా ఆనందంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతున్నాం. జై తెలుగుదేశం, జై పీలా.